వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. మనం గ్రూప్ 1 ప్రిపరేషన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముఖ్యంగా నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఆ నోటిఫికేషన్కు 563 పోస్టులతో ఈ నోటిఫికేషన్ వచ్చింది అనేది మన క్లారిటీ. సో ఈ 563 పోస్టులో మనం ఒక ఉద్యోగాన్ని సాధించాలి అన్నదానికి ఏ ప్రయత్నం చేయాలి అన్నది ఒకటి చూద్దాం. 2, ఇందులో ఉమెన్ రిజర్వేషన్ లేదా అన్నది మరొకటి చూద్దాం. 3వది వచ్చే వరకు ఉమెన్ రిజర్వేషన్తో పాటుగా ఈ యొక్క ప్రిలిమ్స్లో రిజర్వేషన్ ఏమైంది అన్నది మనం ఒకటి చూద్దాం. సో అదేవిధంగా మనకు కొన్ని అనుమానాలను కూడా నోటిఫికేషన్ తీసేసింది. ముఖ్యంగా ఏంటంటే హారిజంటల్ వివాదం దానికి సంబంధించింది ఏది ఉందో అది పోయింది. 2వది వచ్చేసి సిలబస్లో కొన్ని మార్చబోతున్నాయని కొంతకాలం పాటు సోషల్ మీడియాలో హోరెత్తిన విషయాలని కూడా ట్రాష్, మనకు వేస్ట్ విషయాలని తెలిసిపోయింది. 3వది వచ్చేసి ఇప్పుడు మనకు ప్రిపరేషన్ ఎలా ఉండాలన్నది మనం ఒక్కొక్కటిగా చూద్దాం. సో వాస్తవంగా మీకు 563 పోస్టులో ఉమెన్కు ఎక్కడ కూడా పోస్ట్ మెన్షన్ చేయలేదు కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్ లేదు అనుకోవడం అపోహ. ఉన్న 563 పోస్టులో ఆయా కేటగిరీలకు కేటాయించిన పోస్టులలో వాళ్ళకు 33% అనేటివి ఉంటాయి. అది మెరిట్ వస్తుందా రిజర్వ్లో వస్తారా అన్నది తర్వాత అంశం. ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ ఫైనల్ అవుట్పుట్ ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళకు కావాల్సిన ఉద్యోగాలు అయితే వాళ్ళకు ఉంటాయి. ఆ రిజర్వేషన్ అనేది మాత్రం రద్దు అవ్వలేదు. కాకపోతే మెథడ్ మారింది. అది ఎలా అంటే గతంలో 33% అవుట్ రైట్గా రిజర్వేషన్ ఉండేది. తర్వాత ఎవరైనా మెరిట్లో వస్తే వాళ్ళు వచ్చి మెరిట్లో జాయిన్ అయ్యేది. దీంతో ఏమైందంటే చాలా సందర్భాల్లో పురుష అభ్యర్థులకు కొంత నష్టం జరిగింది అనే భావనతోటి మనం రకరకాల ప్రక్రియల ద్వారా చివరికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ యొక్క వివాదానికి అనే దాన్ని ముగింపు అనేది పలకడం జరిగింది. అంతే తప్ప ఉమెన్కు లేదు అనే అపోహ మాత్రం లేదు. కొంతమంది మిత్రులు కన్ఫ్యూజ్ అయి చెప్పేసి హారిజంటల్ వర్టికల్ ఏంటని కొందరు ఫోన్ చేసి కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ ఉమెన్ రిజర్వేషన్ అనేది ఉంది, కాకపోతే క్లియర్గా మెన్షన్ చేయబడలేదు అనేది మనం చూసుకోవచ్చు. తర్వాత మరొకటి వచ్చే వరకు మనకు ప్రిలిమ్స్లో ఇకపై జనరల్ కట్ ఆఫ్ ఒకటే కామన్ కట్ ఆఫ్ ఉంటుంది. 1:50 అన్నది మాత్రం మనం చూసాం. ఆ నోటిఫికేషన్లో చూసిన వివరాల్లో ఈ యొక్క 1:50 అనేది ఒకటి మనకు కనిపించబోతుంది అన్నది మనం చూసాం. తర్వాత మరి మనం ఖచ్చితంగా 563లో ఒక ఉద్యోగం సాధించాలి అనుకున్నప్పుడు ఈ 563లోకి వెళ్ళి ముందు దాదాపు ఒక 5 లక్షలు లేదా 6 లక్షల మంది దాకా కాంపిటీట్ అవ్వబోతూ ఉంటే ఈ 5 నుంచి 6 లక్షల్లో మనము ముందు రావాల్సినది టాప్ 30Kకి రావాలి. అంటే ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వాలి. తర్వాత టాప్ 30Kలోకి వెళ్ళి మళ్ళీ మనం తిరిగి టాప్ 563లోకి రావాలి. సరే 563 వచ్చిన వాళ్ళకు వస్తుందా, మిగతా వాళ్ళకు రాకపోవచ్చు కదా, మీ రిజర్వేషన్ కేటగిరీ రకరకాల దాని కానీ జనరల్గా చెప్తున్నాను నేను ఇక్కడ. సో 563లో మనం ఒకరిగా మిగలాలి అంటే ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ తప్ప మరొక మార్గం లేదు. అసలు వాట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అన్నది కనుక మనం చూస్తే కొన్ని ప్రధానమైన సబ్జెక్టులను మీరు తీసుకొని ముఖ్యంగా హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీని తీసుకొని కనుక మీరు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనే 2 మెథడ్లో కనుక చదువుకొని ప్రిలిమ్స్కును మెయిన్స్కి రెండింటికి ఒకేసారి ప్రాక్టీస్ కనుక మొదలు పెట్టేసి రాస్తే ఖచ్చితంగా మీరు ఇటు ప్రిలిమ్స్ అవుతారు, అటు మెయిన్స్ అవుతారు. దాంతోపాటు మొత్తం ఒక స్ట్రెచ్లో ఒక 5-6 సబ్జెక్టులు అయిపోయినట్టుగా వస్తాయి. రెండవది మరికొన్ని మినహాయింపు ఇచ్చేటివి లేదా కొంత మిస్లీనియస్గా కనిపించే సబ్జెక్టులు కూడా కనిపిస్తాయి. ఈ యొక్క కల్చర్ పార్ట్కి సంబంధించిన కొన్ని కానీ సొసైటీకి సంబంధించిన కొన్ని కానీ అవి వదిలేయాల్సినవి కాదు, చదవాలి. కానీ ముందైతే మీరు ఇవి చేయగలిగితే ఖచ్చితంగా వాటిలో యూస్ఫుల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు హిస్టరీని బాగా నేర్చుకొని ఉంటే అది మీకు సొసైటీలో కొంత యూజ్ అవుతుంది. పాలిటీ బాగా నేర్చుకొని ఉంటే సొసైటీలో అది కొద్దిగా యూజ్ అవుతుంది. సొసైటీని కూడా మీరు చదువుకున్నప్పుడు వైస్ వర్సా రెసిప్రోకల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ ఎట్ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ పాలిటీ, రెండిట్లో పనికి వస్తుంది. పాలిటీ మీరు బాగా చదివి ఉంటే కొన్ని అంశాలు ఎకానమీలో రిలేటెడ్ అవుతాయి. ఎకానమీ బాగా చదివి ఉంటే జాగ్రఫీలో కొన్ని రిలేటెడ్ అవుతాయి. అట్లా ఇది కాబట్టి నేను ఈ మేజర్ కోర్ సబ్జెక్టులు ఈ 4, 5 అన్నది నేను ప్రధానంగా చెప్పడానికి ఉద్దేశం అది. దాంతోపాటు మాకు సమయం కూడా తక్కువే. దాదాపు 210 రోజులలో
గ్రూప్ 1 సాధించాలి అన్నదే మన టార్గెట్గా పెట్టుకోవాలి. ఈ 210 రోజులు కనుక చూస్తే మొత్తం మీరు 6 సబ్జెక్టులు కనుక వేసుకుంటే దాదాపుగా ఎన్ని వస్తున్నాయండి? దాదాపు 30 డేస్, మళ్ళీ దాని మీద ఒక 30 దాకా మిగిలాయి అనుకుందాం. సో 6 దాదాపు 33 నుంచి 35 రోజుల టైం అనేది మనకు వస్తూ ఉంది. సో ఈ యొక్క 35 రోజుల టైంలో మనం చదువుకోవడానికి అనేది కావాలి 35 డేస్. ఈ 35 డేస్లో మళ్ళీ ఒక 210లో మనం ఒక 20 డేస్ దాకా తీసేసి ఓన్లీ 190 డేస్నే మనం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు అప్పుడు 32 అంటే మనకు ఎక్కువగా కావు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో 32 డేస్లో మనం ఈ ప్రిపరేషన్ కంప్లీట్ చేసి మనం విజేతలుగా నిలబడాలి అన్నది కనుక వస్తే ఫస్ట్ యువర్ సక్సెస్ విత్ ఓన్లీ సెలక్షన్ ఆఫ్ ది బుక్స్, వీలైనంత వరకు గవర్నమెంట్ పబ్లికేషన్స్ అండ్ నెక్స్ట్ మీ క్లాస్ నోట్స్, ఈ రెండింటి మీదే డిపెండ్ అవ్వండి. ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం అనేది మాత్రం పెరుగుతుంది. అంటే ఇతరత్ర ప్రామాణికమైన పుస్తకాలు కూడా మీకు ఏమైనా అందుబాటులో ఉంటే చూసుకోండి, కానీ ఆ చూసే పుస్తకాలు 2, 3 మాత్రం కాకూడదు. ప్రతి సబ్జెక్టుకు వీలైనంత వరకు బెటర్ టు యూ కన్ఫైన్ 1 బుక్ ఆర్ఎల్స్ రెండవ దాని దాకా అయితే ప్రయాణం చేయండి, కానీ 4, 5 పుస్తకాల దాకా మాత్రం వెళ్ళకండి. రెండవది వచ్చే వరకు ఖచ్చితంగా ఒక మెంటార్ సహాయం అనేది మీకు అవసరం, లేదా దీన్నే మీరు క్లాస్ రూమ్ కోచింగ్ అనే విధానంలో కూడా పొందగలిగిన కూడా ఉత్తమం. సో ఇది మెంటార్ అనే దానికి రెండవది వస్తుంది. మూడవ దానికి వచ్చే వరకు టెస్ట్లు. ఈ 3 ఫార్ములాలు కనుక మీరు ఉంటే విత్ 3 ఫార్ములాస్, 1 బుక్స్, 2 మెంటార్షిప్, 4 మూడవది వచ్చేసి టెస్ట్. దీన్నే బిఎంటి ఫార్ములా. ఈ బిఎంటి ఫార్ములా ప్రకారం మీరు విజయం సాధించడం అనేది చాలా సులభమైన పద్ధతి అవుతుంది భవిష్యత్తులో అన్నది మాత్రం నేను చెప్పగలను. సో రైటింగ్ ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఎంత సింపుల్గా మనం ప్రజెంటేషన్ చేయగలిగితే, ఎంత క్వాలిటీగా మనం ప్రజెంటేషన్ చేయగలిగితే మన విజయం అనేది అంత ఎక్కువగా అవుతుంది. బికాస్ ఆఫ్ యువర్ రైటింగ్ స్కిల్స్ means here not calligraphy or handwriting competition. The competition is here the way of express your views, the way of express your thoughts, the way of your express your opinions. This is more important. ఇది క్లారిటీ తోటి కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఒక జాబ్ సాధించే అవకాశం మాత్రం పెరుగుతుంది అన్నది నేను చాలా గ్యారంటీగా మీకు చెప్పగలను. సో ఇది మనకు రోజువారీగా మనం ఒక్కొక్కటిగా కూడా చూద్దాం. దీనికి సంబంధించిన విషయాలు అన్నది చెప్తాను. థ్యాంక్ యూ ఆల్.